కృష్ణాష్టమి వేడుకల కథ. ఒకసారి ఒక చిన్న గ్రామంలో ప్రజలు ఆనందంగా కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమయ్యారు. ఆ రోజున ప్రతి ఇల్లు గోపురాల్లా అలంకరించబడింది. తులసి మొక్క దగ్గర చిన్న చిన్న కాలిబాటల చిత్తరువులు, ముద్దుల కృష్ణుడి అడుగుల ముద్రలు గీయబడ్డాయి. సాయంత్రం సమయానికి పిల్లలు అందరూ గోపాలకుల వేషధారణలో వచ్చారు. కొందరు చిన్న కృష్ణులా, కొందరు రాధల్లా అలంకరించబడ్డారు. దప్పులు, తాళాలు మోగిస్తూ భజనలు పాడుతూ ఊరంతా ఊరేగింపు జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా ఊరియడి ఆట కూడా జరిగింది. ఒక ఎత్తైన కట్టెలకు మట్టి కుండలో వెన్న, బెల్లం, వెన్నపాకలు వేసి కట్టారు. అందరూ కలిసి ఆ కుండను పగులగొట్టి ఆనందంగా మిఠాయిలు పంచుకున్నారు. ఆ రాత్రి గ్రామంలోని ఆలయంలో శ్రీకృష్ణ జన్మకథ, ఆయన చిన్ననాటి అల్లరులు, గోకులంలో చేసిన లీలలు అందరికీ చెప్పబడాయి. పిల్లలు ఆసక్తిగా విన్నారు. చివరగా అందరూ కలిసి జై శ్రీకృష్ణ అని నినదిస్తూ పాలు, వెన్న, చక్కెరతో చేసిన ప్రసాదం తీసుకున్నారు. నీతి అర్థం: ఈ కృష్ణాష్టమి మనకు ఆనందం, ఐక్యత, భక్తి విలువలు నేర్పుతుంది. చిన్న కృష్ణుడి ఆటపాటల మాదిరిగా జీవితం సంతోషంగా, ప్రేమతో నిండాలని గుర్తుచేస్తుంది.